ఆర్ట్ డైరెక్టర్కి ప్రొడక్షన్ డిజైనర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైనర్ కంటే పెద్ద తేడా ఏమి ఉండదండి. ఇంచుమించు ఒకే జాబ్ కిందే, బట్ ఎక్కువ డీటెయిలింగ్ ఇంకా. అంటే జనరల్గా మనకి ఇదివరకు అయితే ఆర్ట్ డైరెక్షన్ ఉండేదండి. ఎప్పుడైతే మనకి బాహుబలి అనే ఒక మూవీ వచ్చిందో రాజమౌళి గారు ఒక ఆర్ట్కి ఎక్కువ స్కోప్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే అన్ని మూవీస్లోనూ ఆడియన్స్ అంతా కూడా ఆ స్కేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ స్కేల్ గురించి ప్రొడక్షన్ డిజైన్ అనేది యాడ్ అయిందండి. ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే మరింత డీటెయిలింగ్ అనమాట. స్క్రిప్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి స్క్రిప్ట్ని ఏ విధంగా మనం స్క్రిప్ట్ త్రూ ఎలా చెప్పాలి ఆర్ట్ అనేది ప్రొడక్షన్ డిజైనింగ్ అనమాట. ఇప్పుడు అన్ని మూవీస్కి కూడా అలాగా ఒక ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తూ ఆర్ట్ డైరెక్టర్స్ అలా వచ్చారన్నమాట. కానీ రికగ్నిషన్ కూడా బాహుబలి తర్వాతే మొదలైందంటే ఎక్కువగా మేజర్గా. అవునండి, అవును. బాహుబలి తర్వాత ఏంటంటే ఇదివరకు ఆర్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఉండేది కాదనమాట. ఇది ఒక రియల్ లొకేషన్లో షూట్ ఉంది, మీ జాబ్ అంతా ఎక్కువ లేదు, ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న మూవీని కూడా ఒక పెద్ద స్కేల్ ఎలా చేయాలి, ఒక పెద్ద స్కేల్లో ఎలా చూపించాలి, ఒక వరల్డ్ ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడక్షన్ హౌసెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ స్కేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అది దానివల్ల మాలాగా జాబ్ చేసే వాళ్ళకి స్పేస్ ఎక్కువైంది, ఇంపార్టెన్స్ కూడా పెరిగింది, ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉందండి. బట్ చాలా మంది తెలియదు, అది అన్నోన్ ఫ్యాక్టర్ లా అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏఐ అనేవి చాలా మటుకు అంటే మోస్ట్ ఆఫ్ ద వాట్ యు సే ఫిల్మ్స్ ఆర్ ఎక్సెట్రా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉన్నాయి. సో విఎఫ్ఎక్స్ వల్ల ఆర్ట్ డిజైనింగ్ కానీ ప్రొడక్షన్ డిజైనర్కి ఏమైనా థ్రెట్ ఉందా సార్, లేకపోతే అదేమైనా బెనిఫిషియలా మీకు? అదేం లేదండి. ఇదివరకు కూడా ఇదివరకు ఏంటంటే విఎఫ్ఎక్స్ వచ్చిన కొత్తలో కూడా ఆర్ట్కి స్పేస్ ఉండదు, అన్ని విఎఫ్ఎక్స్ చేస్తారు, ఇంకా సెట్ లైన్ బిల్డ్ చేయరు అన్నారు. కానీ ఇంకా ఎక్కువ అంటే విఎఫ్ఎక్స్ రాకముందు ఎన్ని సెట్లు వేసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా ఎక్కువ సెట్లు బిల్డ్ చేస్తున్నామండి. అంటే అది ఎందుకు అవుతుందంటే విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళ సెట్ కావాలి, విఎఫ్ఎక్స్ కావాలి, రెండు కావాలి, ఒకదాంతో అవ్వట్లేదు అనమాట. పెరిగింది తప్ప ఏం తగ్గట్లేదండి ఎక్కడ. అంటే కొంతమంది చెప్తుంటారు అన్నమాట. ఇంకా కొంతమంది కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ టెక్నాలజీ ఎక్కువ వస్తుంది కదా, ఇందులో మనకి జాబ్ ఉండదేమో అని కూడా థింక్ చేస్తున్నారు. అదే నా ఎక్స్పీరియన్స్లో నేను రాంగ్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఏ వస్తుంది అన్నారండి, ఏ వచ్చినప్పటికి కూడా మన స్పేస్ మనకు ఉంటుంది, కాకపోతే మన షేప్ చేంజ్ అవుద్ది, అంటే మనం చేసే వర్క్ షేప్ చేంజ్ అవుద్ది అనమాట. అది రేపు మనమే ఏలో కూడా మనం జనరేట్ చేసి దాన్ని సెట్ మీదకి ఎలా తీసుకురావాలనే దానికి కూడా మన ఐడియానే కావాలి. కాబట్టి ఇంకా ఎక్కువ మంది కావాలండి. ఇది వరకు చేసే వాళ్ళ కన్నా ఎక్కువ పెరుగుతారు. ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి సార్? అంటే మీరు ఫ్యూచర్లో ఏ యాక్టర్స్తో వర్క్ చేయబోతున్నారు, వాళ్ళ గురించి కొంచెం మాకు వివరిస్తారా? నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మన తేజ సజ్జాతో మిరాయి మూవీ చేస్తున్నాను. రన్నింగ్లో ఉంది ఆ ప్రాజెక్ట్. అది కూడా కొంచెం విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ. అది కూడా సేమ్ చిన్నపిల్లలకి వాళ్ళకి క్రేజీగా ఉంటుంది, అట్రాక్ట్ అవుతుందండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. అలాగే ఇప్పుడు తండేల్ అండి, చంద్రమోహన్ గారు, గీతా ఆర్ట్స్, నాగ చైతన్య గారితో అండ్ సాయి పల్లవి వీళ్ళతో, అది కూడా నాకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. సార్ ఇప్పుడు తండేల్ గురించి మాట్లాడితే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒకలా ఉంటే అది మొత్తం వాటర్ బేస్డ్, అంటే సముద్రంలోనే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మాకు. సో దానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే విజువల్లీ ఇట్ హ్యాస్ టు లుక్ వెరీ వాట్ యు సే మొత్తం వాటర్లో ఉన్నట్టు. సో దాని గురించి కొంచెం వివరిస్తారా? తండేల్ మూవీ ఏంటంటే నేను చేసే మూవీల్లో ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మూవీ అండి. ఇది ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన మూవీ అనమాట. బట్ దానికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే వస్తాయి. అది కూడా చాలా మీకు ఇంట్రెస్టింగ్ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. మీరు అన్నట్టు వాటర్లో చేస్తున్నామంటే ఇంకా మేము చేయాలి, దానికి సంబంధించి దానికి ప్రీ వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ షెడ్యూల్ చేయబోతున్నాము. బట్ ఇప్పటి వరకు చాలా మంచి ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ బిల్డ్ చేసాము. వర్క్షాప్స్ అవన్నీ అవుతున్నాయా సార్? షూట్ కూడా అవుతుందండి, బట్ వాటర్ బ్యాక్గ్రౌండ్ లో చేసే వర్క్ నెక్స్ట్ చేయబోతున్నాం అనమాట. అది నాకు కూడా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అది దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి వర్క్ చేస్తున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ మూవీ కూడా. చందు గారితో కావచ్చు, గీతా ఆర్ట్స్ అనేది, గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒక పెద్ద బ్యానర్, ప్రెస్టీజియస్ బ్యానర్, అరవింద్ గారు లాంటి ప్రొడక్షన్, అంటే మీకు అది ఇంకా ప్రొడక్షన్ డిజైన్కి చాలా స్కోప్ ఉంటుంది అనమాట, సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీద మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. సో ఇప్పుడు నాగ చైతన్య గారితో, సాయి పల్లవి గారితో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? కొత్త ఎక్స్పీరియన్స్ కదా.
నేను యాక్చువల్గా విరాట పర్వం అనే మూవీ చేశానండి సాయిపల్లి సో ఆల్రెడీ సాయిపల్లి ఇది సెకండ్ మూవీ. అవును. బట్ అందరికి తెలుసు ఆవిడ ఎంత మంచి యాక్టర్, అవును. పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, ఆవిడ సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏది సాయిపల్లి గారు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఆ స్క్రిప్ట్లో చాలా డెప్త్ ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అవును. కాబట్టి చాలా మంచి రోల్ అండి ఆవిడది. ఆవిడ నాకు ఇష్టమైన యాక్టర్ కూడా. ఓకే. ఓకే సార్. అలాగే నాగ చైతన్య గారి గురించి చెప్తే, నాగ చైతన్య గారిని నేను యాక్చువల్గా వాళ్ళంత కష్టపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనమాట. జనరల్గా మీకు నాగ చైతన్య అనగానే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళు ఇంత కష్టపడతారని అనిపించింది నాకు. నేను డైరెక్ట్గా చూస్తే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అనమాట. హార్డ్ వర్కింగ్. ఓకే సార్. మీకు ఎక్కడ కూడా వాళ్ళ ఇది కూడా ఎలా ఉంటుందంటే మీకు డౌన్ టు ఎర్త్ నేచర్. డౌన్ టు ఎర్త్ నేచర్ అండి, అన్ని హానెస్ట్ ఉంటుందండి. ఓకే. వాళ్ళు పలకరింపు కానీ, వాళ్ళ స్మైల్ కానీ, వాళ్ళు ఏదైనా మాట్లాడితే కూడా దాంట్లో ఒక హానెస్టే ఉంటుంది తప్ప ఇంకా ఆర్టిఫిషియల్ అనే ఉండదు అనమాట. నాకు చాలా చాలా హానెస్ట్ పర్సన్ అనిపించింది. ఓకే. మీరు ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ చేయడం? జనరల్గా అంటే నాగ చైతన్య గారు అంటే పెద్ద అంటే నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత నాగార్జున గారు, ఇటు రామానాయుడు గారు, వెంకటేష్ బాబు గారు, ఇంత ఉన్న ఫీలింగ్ ఆయన ఎక్కడ కనిపించదండి. ఓకే. ఆయన నేను ఒక సోలోగా నా టాలెంట్ నేనే ప్రూవ్ చేసుకోవాలి, నాకంటూ ఇండివిజువల్గా ఒక ఇది కావాలి అనేది ఆయనలో ఎక్కువ ఉంటుంది అనమాట. ఆయన పర్సనల్ లైఫ్కి చాలా కాంట్రాస్ట్ క్యారెక్టర్ అనేది. అవునా? ఓకే. సో డిఫరెంట్ షేడ్స్ ఆయన యాక్చువల్గా మీరు డైరెక్ట్ చూస్తే నా చిన్న గుర్తుపడరు అనమాట, అలా ఉంటారు అన్నమాట ఈ మూవీలో. ఆయన కంప్లీట్ ట్యాన్ అయ్యి. అవును, అదే టీజర్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ట్యాన్ అయ్యి ఆయన లైఫ్ స్టైల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే.